మిశ్రా పోలీస్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల ప్రకారంగా ఈరోజు వినూత్నంగా ఈగల్ ఛాలెంజ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకొని వచ్చేసి మన సమాజంలో ముఖ్యంగా నందిగామ పట్టణ పరిసర ప్రాంతాల్లో గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ప్రజలకే ఒక అవకాశం ఇస్తున్నాము. అది ఏదంటే గంజాయి యొక్క సేవించే వారి సమాచారం ఇస్తే కనుక వాళ్ళకి 1500 రూపాయలు, అదేవిధంగా గంజాయి సప్లై చేసే వారి యొక్క సమాచారం ఇస్తే కనుక వారికి 5000 రూపాయలు క్యాష్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలందరికీ చేరవేసి ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మన పోలీసుకు సమాచారం ఇప్పించేసి మన ప్రాంతాల్లో గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రజలకే అవకాశం ఇస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నారో ఎవరైతే సమాచారం ఇస్తారో వారి యొక్క గోప్యతను ఎటువంటి ఇబ్బంది లేకుండా సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. క్యాష్ బహుమతి కొట్టండి, సమాచారం అందించండి. దీన్ని సమూలంగా నిర్మించడానికి ముఖ్యంగా ఈ రోజుల్లో కొంతమంది మందు తాగిన కూడా బ్లేడ్ బ్యాచ్ అని, గంజాయి బ్యాచ్ అని ఊరికే ఊతపదంగా వాడుతున్నారు. మీరు ఊతపదంగా వాడడం కాదు, ఛాలెంజ్ ఇస్తున్నాము. ఈగల్ ఛాలెంజ్ ద్వారా మీరు సమాచారం ఇవ్వండి, క్యాష్ ప్రైజ్ కొట్టండి. సమాజంలో గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడానికి మీరు కూడా పాత్రలు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ధన్యవాదాలు సార్. ఇక్కడ గంజాయి చాలామంది ఊరికే ఊతపదంగా వాడుతూ ఉన్నారు. అదేది లేదండి. మా రాడార్లో అందరికీ అనుమానం అనిపించిన అందరికీ కూడా మేము టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళను డిఅడిక్షన్ సెంటర్లకు పంపించేసి వాళ్ళని మామూలు మనుషులుగా తయారు చేయడానికి మా వంతు ప్రయత్నం చేసి మరిగి రీటెస్టులు చేస్తే అందులో 80% మెంబర్స్కి కూడా నెగిటివ్ వచ్చింది. ఒకవేళ అదే సప్లై చేసేవారు ఉంటే కనుక వాళ్ళందరి మీద కేసులు కట్టి జైలు పంపించడం జరిగింది. ఇంకా ఏమన్నా ఉంటే కనుక ప్రజలకే ఆ అవకాశం ఇస్తున్నాము. ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ గోప్యతకు ఇబ్బంది లేకుండా మేము సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేస్తున్నాం.